ఉన్నారు. సో అందరినీ తొందరగా ఇన్వైట్ చేసుకోండి. సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. पूजा करे देती है रे प्रसाद की आगोई मांगे लागती है प्रसाद के बिकला किला अपन खाले प्रसाद तू खाले खा लो हां ए खाओ खाई ये बस के खाई खाना खाने के प्रसाद है किला किला नंबर 20 किलो खाना आपको అందరు కెమెరాస్ ఆన్ చేసుకోండి అండ్ తొందరగా అందరికి ఇన్వైట్ చేయండి. సెషన్ స్టార్ట్ చేద్దాం. సో ఎంత లేట్ చేస్తే మీరే లేట్ అవుతారు. సో 2 minutes ఫాస్ట్ గా ఇన్వైట్ చేసేయండి. సెషన్ స్టార్ట్ చేసేద్దాం. గుడ్ ఈవినింగ్ మనోజ్ గారు. ఐఎమ్ ఫైన్, గుడ్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ నాగమణి గారు, ఐశ్వర్య గారు బాగున్నారు, నైస్. గారు ఫైన్. ఇంకెవరు వస్తున్నారా లేదంటే సెషన్ స్టార్ట్ చేద్దామా? 35 members ఉన్నాం మనం. 24 members అటెండ్ అయ్యారు అలా. సో టైం అయింది కాబట్టి సెషన్ స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ సెషన్ ఏమైంది మనది ఎవరైనా చెప్పగలుగుతారా? చాట్ లో టైప్ చేయండి. లాస్ట్ సెషన్ మనం ఏ సెషన్ తీసుకున్నాం? ఫాస్ట్ గా చెప్పండి. ఎస్ మనోజ్ గారు రైట్. ఇంకా అందరు ఇంటరాక్ట్ అవ్వండి అండ్ కెమెరాస్ ఆన్ చేసుకోండి. పద్మజ గారు వెరీ నైస్ అండి. ఐశ్వర్య గారు గుడ్. హరిక గారు వెరీ గుడ్ అండి. సో ఇవాళ టాపిక్ ఏంటి చెప్పగలరా? ఇవాళ మనది వచ్చేసి Day 2 మన సెషన్. సో ఇవాళ ఏ టాపిక్ గురించి మనం సెషన్ తీసుకోబోతున్నాం? సో మనం అఫిలియేట్ ఇండస్ట్రీలో మనం వర్క్ చేయాలంటే ఇవాళ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో కేర్ఫుల్గా వినండి అండ్ నోట్ బుక్ అండ్ పెన్ తీసుకొని కూర్చోండి. ఎందుకంటే అన్ని పాయింట్స్ మీరు ఇవాళ రాసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఉన్నాయి కాబట్టి అందరు మీరు పెన్ నోట్ బుక్ తీసుకోండి
అండ్ చెప్పినవి పిన్ టు పిన్ రాసుకుంటా వెళ్ళండి. అండ్ నేను ప్రాక్టికల్గా కూడా మీకు చెప్తాను ఇవాళ. సో మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే. అండ్ ఏదైతే చెప్తున్నానో అది నోట్ చేసుకుంటా వెళ్ళండి. మీకు ముందు వెళ్ళి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే. సో స్టార్ట్ చేద్దామండి సెషన్. పద్మజ గారు రైట్, ఐశ్వర్య గారు కరెక్ట్ చెప్పారు, నాగమణి గారు ఓకే, మనోజ్ గారు ఓకే. సో 4-5 మెంబర్స్ మనకు చాట్ బాక్స్ లో ఇంటరాక్ట్ అవుతున్నారు. సో పద్మజ గారు, మనోజ్ గారు, ఐశ్వర్య గారు, నాగమణి గారు, మనోజ్ గారు. సో వేరే వాళ్ళైతే ఇంటరాక్ట్ కావడం లేదు. సో వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదండి సెషన్స్. ఓకే. సో స్టార్ట్ చేసేద్దాం. స్క్రీన్ షేర్ చేస్తాను నేను. ఒకసారి స్క్రీన్ కనిపిస్తుంటే ఒకసారి థమ్స్ అప్ చూపించండి. ఓకే, విజిబుల్ ఉందండి? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విజిబుల్ ఉందండి? ఒకసారి థమ్స్ అప్ చూపెట్టండి. సో సెషన్ స్టార్ట్ చేసేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇవాళ సెషన్ మనది వచ్చేసి అండి సోషల్ మీడియా ఆప్టిమైజేషన్. సో ప్రెజెంటింగ్ బై మీ గణేష్ చవాన్. సో బేసిక్ గా మనం వచ్చేసి ఇక్కడ నేర్చుకోవాలంటే మెయిన్ మనకు అనేది ఏం ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సో మనకి ఇన్స్టాగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సోషల్ మీడియా ఆప్టిమైజ్ ఎలా చేసుకోవాలని వాళ్ళు మీకు డీటెయిల్ గా నేను చెప్తాను. సో ముఖ్యంగా మనకు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అనేది, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అండ్ బేసిక్ ఇన్స్టాగ్రామ్ గురించి మీకు అంతా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని కూడా నేను ఎలా ఆప్టిమైజ్ చేసేయాలి అనేది మీకు ప్రాక్టికల్ గా నేను ప్రాక్టీస్ చేపించి చూపిస్తాను ఓపెన్ చేసి. ఓకే. బేసిక్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మనం డిఫరెంట్ వచ్చేసి బిట్వీన్ యూజర్ నేమ్ బయోస్ హైలైట్స్ అనేది మనకు దీంట్లో డిఫరెంట్ అనేది చూడడం జరుగుతుంది. అండ్ మనకు దీంట్లో బేసిక్ వచ్చేసి టైప్ ఆఫ్ కంటెంట్స్ కానీ, ఫార్మాట్స్ కానీ, రీల్స్ కానీ, స్టాటిక్ పోస్ట్ కానీ, యూజువల్ పోస్టెస్ అండ్ స్టోరీలు అనేది దీంట్లో మనం పెట్టడం జరుగుతుంది. నెట్ మన ఫాలోవర్స్ కి కానీ ఫాలోవర్స్ గెయిన్ చేసుకోవడానికి, ఎక్కువ మంది రీచ్ కావడానికి. సో ఏదైనా మనం పోస్ట్ పెట్టాలి ఎదుటి వాళ్ళకి తెలియాలంటే దీంట్లో ఏదైనా టైప్ ఆఫ్ మనం కంటెంట్ చేస్తే మాత్రమే ఇన్స్టాగ్రామ్ లో గ్రో చేయగలుగుతాం. ఓకే, అర్థమవుతుందండి? సో మనం వచ్చేసి ఇప్పుడు డిఫరెంట్ మన ఇన్స్టాగ్రామ్ బేసిక్ గా డిఫరెంట్ బిట్వీన్ యూజర్ నేమ్ అండ్ బయో అండ్ హైలైట్ గురించి మాట్లాడుకుందాం. అండ్ కంటెంట్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో డిఫరెంట్ కంటెంట్స్ ఎలా ఉంటాయని. ఓకే. సో నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేశాను కదా, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను యూజర్ నేమ్ ఎలా ఉంటుంది, బయో ఎలా ఉంటుందని. సో ఇది వచ్చేసి నా పేజ్ అండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు, పైన వచ్చేసి గణేష్ ప్రేమ్ చవన్ ఏదైతే కనిపిస్తుందో అది నా యూజర్ నేమ్. సో ఇక్కడ మీ కింద కూడా గణేష్ ప్రేమ్ చవన్ చూడొచ్చు. అది వచ్చి మీకు యూజర్ నేమ్ కాకుండా మనకు నేమ్ ఉంటుందండి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. సో పైన ఏదైతే మీకు కనిపిస్తుందో నేమ్ వచ్చేసి ఫస్ట్ పైన కనిపిస్తుంది మనకి యూజర్ నేమ్. ఏదైతే మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు పైన పేరు కనిపిస్తుందో దాన్ని మనం యూజర్ నేమ్ అంటాం. నేను ఓపెన్ చేసిన తర్వాత ఏదైతే రైట్ సైడ్ మనకు టాప్ కార్నర్ లో కనిపిస్తుందో అది వచ్చేసి మన ఫుల్ నేమ్ అండి. సో ఫుల్ నేమ్ డిఫరెంట్ అండ్ మనకు యూజర్ నేమ్ కూడా డిఫరెంట్. సో మీరు డిఫరెంట్ రెండు పెట్టుకోవచ్చు, లేదా రెండు కూడా మీరు ఒకటేసారి పెట్టుకోవచ్చు. ఓకే. అండ్ బయో గురించి మాట్లాడుకున్నట్లయితే మీరు ఏదైతే పని చేస్తున్నారో సో మీరు ఏమేమి చేస్తారు అండ్ ఏ దాంట్లో మీరు ఫెసిలిటీ ఉన్నారు అండ్ మీకు ఏమొచ్చు అండ్ మీరు ఏం నేర్పించగలుగుతారు అనేది మీరు ఒక క్లారిటీ అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను వచ్చేసి ఎడ్యుకేషన్ అనేది పెట్టాను, ఎందుకంటే లెర్నింగ్ పర్పస్ కాబట్టి మనది ఎడ్టెక్ ప్లాట్ఫామ్ కాబట్టి. సో నేను ఎడ్యుకేషన్ పెట్టాను. సో మీరు అట్లా పెట్టుకోవచ్చు. అక్కడ వేరే డిఫరెంట్ కేటగిరీ కూడా ఉంటాయి, కంటెంట్ క్రియేటర్ అలా అనేది. సో దాని తర్వాత నేను ఇక్కడ వచ్చేసి డిజిటల్ స్కిల్ ట్రైనర్ అని పెట్టుకున్నాను.
అండ్ కంటెంట్ క్రియేషన్, మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ చేశాను కాబట్టి సో నేను ఏం చేస్తానో వర్క్ గురించి నేను అనేది ఇక్కడ సో ఎవరైతే మనకు న్యూగా ప్రొఫైల్కి విజిట్ అవుతారో సో వాళ్ళకు అక్కడ చూసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ఆ బయో చూడగానే వాళ్ళకి తెలిసిపోతుంది సో ఈ పర్సన్ ఏం చేస్తారు అనేది. కాబట్టి సో మీరు ఎవరు అండ్ ఏం చేస్తూ ఉంటారు వచ్చిన తర్వాత దెన్ కాల్ టు యాక్షన్ అనేది మీకు కింద ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ 48+ స్కిల్స్ కెరియర్ బిజినెస్ గ్రోత్ కోసం అని సో 48 కోర్స్ మా దగ్గర నేర్చుకోవచ్చు అని నేను ఒక కాల్ టు యాక్షన్ పెట్టాను. సో నాతో పాటు మీరు గ్రో అవ్వాలంటే కింద నేను వచ్చేసి వాట్సాప్ లింక్ ఇచ్చాను. సో ఇది కనిపిస్తుంది కదండి మీకు బయో, ఒకసారి థమ్స్ అప్ చూపించండి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో కంటెంట్ ఫార్మేట్ వచ్చేసి రీల్ మీరు చేయొచ్చు, 9x16 చేయొచ్చు. దెన్ స్టాటిక్ పోస్ట్ అంటే మల్టిపుల్ పిక్చర్స్ ఏదైతే ఉంటుందో అది కమెంట్ చేసి కూడా మీరు పోస్ట్ అనేది పెట్టొచ్చు. అండ్ క్రూషియల్ స్టోరీస్ అంటే మీకు తెలిసి ఉంటుంది. సో ఒక పేజ్ లో హాఫ్ ఫోటో ఉంటుంది, దెన్ సెకండ్ పేజ్ లో కూడా ఒక హాఫ్ ఫోటో ఉంటుంది. రెండు మనం స్లైడ్స్ ఇస్తే ఒకటే ఫోటో అనేది 2 pages లో కనిపిస్తుంది అన్నమాట. దాన్నే క్రూషియల్ అంటాం మనం. దెన్ స్టోరేజ్ కూడా మీరు మెయింటైన్ చేస్తూ సో దాంట్లో కూడా మీరు సో వ్యూస్ ని తెచ్చుకోవచ్చు అండ్ రీచ్ కూడా మీరు తీసుకురావచ్చు. ఓకే, సో ఈ యొక్క టైప్ ఆఫ్ మీరు కంటెంట్ అనేది పోస్ట్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ త్రూ. ఇక్కడ వరకు మీకు అర్థమైందండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ముందుకు వెళ్దాం. సో ఆప్టిమైజేషన్ అంటే చూడండి, ఆప్టిమైజేషన్ యూజర్ నేమ్ ఎలా చేసుకోవాలంటే అకార్డింగ్ యువర్ నీచ్. సో ఏదైతే ఇప్పుడు మీరు ఉన్నారో అఫిలియేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు సో దాని పరంగా మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నాయి నా దగ్గర, మీకు ఒకసారి చూపిస్తాను. సో సో ఫుల్ నేమ్ ఇది ఇన్స్టాగ్రామ్ లో వస్తుందంటే వెల్ అండ్ గుడ్ అండి. రావట్లేదంటే మీరు కొంచెం ఏదైనా వెరైటీగా ట్రై చేయొచ్చు. సో అది యూజర్ నేమ్ మీరు ఎలా ఫైండ్ చేయొచ్చు అనేది నేను మీకు ChatGPT వాడుకొని మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి నేను ఎలా టైప్ చేస్తాను, నేను ఎలా సెర్చ్ చేస్తాను. సో దీని అకార్డింగ్ గా కూడా మీరు ChatGPTకి వెళ్ళి సో ఈ ప్రాంప్ట్ ఇవ్వండి మీరు. సో అక్కడ వెళ్ళి మీరు యూజర్ నేమ్ అనేది తీసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ టైప్ చేస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. I am Ganesh Prem Chavan. I am a affiliate marketing. I am doing affiliate marketing. Okay. Affiliate marketing. सर मैं अच्छे से पहचानता हूँ उसे। सच बोल रहे हैं? हाँ सर। सर सर मेरे को मैंने बताया कि जूही I promote digital skills. क्या है और 11:30 बजे वो आधे घंटे तक कैसे बस में चल गई? हाँ सर ये नामुमकिन है। किसी ने पहले जूही को गायब किया, फिर उसे बर्फ में जमा, फिर उसकी लाश को बर्फ के तीली में फिट किया। सर ये सब Digital skills courses. सर हमें So give me कुछ चीजें bio for Instagram. एंड तक पीछे आने दी मैं बड़ा एक्रिलिक बॉक्स यहाँ से गायब किया गया और సో ఈ ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ పేస్ట్ చేసేసారు అనుకోండి. సో ఇక్కడ మనకు అనేది వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. సో బయో చూడండి ఎలా ఉంది. ఇక్కడ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ స్కిల్ మెంటర్ హెల్పింగ్ యూ లెర్న్ స్కిల్ దట్ పే స్టార్ట్ యువర్ ఆన్లైన్ జర్నీ టుడే. సో DM అంటే కింద మీరు నంబర్ ఇవ్వచ్చు, లేదంటే వాట్సాప్ లింక్ కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మీకు నంబర్ ఆఫ్ డిఫరెంట్ అనేది బయో అనేది వచ్చేస్తుంది. దీంట్లో మీకు ఏదైతే నచ్చుతుందో అది తీసుకొని జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేస్తే చాలండి. సో అక్కడ మీరు అనేది సేవ్ చేసుకోవచ్చు. దెన్ మీరు ఏం చేస్తుంటారు అండ్ మీరు ఏం నేర్పిస్తారు అండ్ మీరు మీ చేస్తున్న పని ఏంటి అనేది ఎవరైనా కొత్తగా ఎవరైనా మీ ప్రొఫైల్కి వచ్చారంటే వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఇక్కడ చూడొచ్చు మీరు అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ స్కిల్స్ డిజిటల్ ఇన్కమ్ హెల్పింగ్ బిగినర్స్ టు గ్రో ఆన్లైన్ లెర్న్ స్కిల్ దట్ చేంజ్ యువర్ లైఫ్ ఎంపవరింగ్ పీపుల్ విత్ డిజిటల్ స్కిల్స్ అఫిలియేట్ మార్కెటింగ్. సో ఇక్కడ హౌస్ వైఫ్ గర్ల్స్ కూడా చాలా మంది ఉన్నట్లున్నారు. సో హౌస్ వైఫ్ కోసం ఇవ్వమని చెప్దాం మనం. ఇక్కడ మీరు హౌస్ వైఫ్ అని కొట్టారు అనుకోండి, సో అక్కడ కూడా వచ్చేస్తుంది ఫర్ హౌస్ వైఫ్. జస్ట్ ఇంత ఇచ్చే చాలు. సో హౌస్ వైఫ్ కోసం కూడా అది బయో అనేది ఇచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు హౌస్ వైఫ్ డిజిటల్ స్కిల్ అన్న హెల్పింగ్ అదర్ ఉమెన్ టు గ్రో ఆన్లైన్ స్టార్ట్ యువర్ అర్నింగ్ జర్నీ ఫ్రమ్ టుడే. కొంచెం ఏదైతే ఇది అర్నింగ్ అనేది ఉందో అర్నింగ్ అనేది కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ కొంచెం ఈ పదాలు వాడకండి. సో అది కట్ చేసిన తర్వాత మీకు ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో సో దాన్ని మీరు కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ చూడొచ్చు మీరు
proud housewife and online earner, guiding women to earn money from home. No experience needed. Just start. Click link bio అనేది ఇక్కడ ఉంది కదా. సో ఇలా మీరు బయో అనేది క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో ఇది ఏం లేదు, జస్ట్ మీరు కాపీ చేసుకోవాలి. సెలెక్ట్ టెక్స్ట్ చేసుకున్న తర్వాత ఏదైతే మీకు నచ్చుతుందో జస్ట్ ఇలా మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత జస్ట్ మీరు మీ బయోకి వచ్చేయండి, అంటే మీ ప్రొఫైల్కి వచ్చేయండి. సో ఎడిట్ పైన క్లిక్ చేశారు అనుకోండి, సో ఇక్కడ బయో అనే ఆప్షన్ ఉంటుంది మీకు. ఈ బయో పైన క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు పేస్ట్ చేసినట్లయితే ఇది మీకు వచ్చేస్తుంది అనమాట. జస్ట్ మీరు రైట్ క్లిక్ ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే అది సేవ్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేయడం లేదు, ఎందుకంటే నేను చేంజ్ చేయదలుచుకోలేను. సో ఓకే, ఇక్కడ వరకు అర్థమైందండి. బయో ఎలా రాయాలి, దాని ప్రాంప్ట్ ఏంటి, అండ్ అది మనం ఎలా యూజ్ చేయాలనేది అర్థమైంది కదా. సో ఆ ప్రాంప్ట్ మీకు ఒకసారి నేను కాపీ చేసి నేను పేస్ట్ చేస్తాను. సో దట్ మీరు కాపీ చేసుకొని పెట్టుకోండి. సో మీ ఏ ఫీల్డ్ లో ఉన్నారో ఆ ఫీల్డ్ అక్కడ మీరు సెలెక్ట్ చేసుకొని సో దాని తగ్గట్లు మీరు బయో అనేది రాసుకోండి. ఓకే, నా పేరు కూడా మీ పేరు పెట్టుకోండి. బయో వచ్చి మెసేజ్ వచ్చిందండి, ప్రాంప్ట్ పంపించాను నేను, అందరికి వచ్చింది కదా. థమ్స్ అప్ ప్లీజ్. మమతా గారు లాస్ట్ సెషన్ మీరు అటెండ్ కాకపోతే సో నేను పీడిఎఫ్ పంపాను, ఒకసారి మీరు కస్టమర్ సపోర్ట్ కి మెసేజ్ పెట్టండి, వాళ్ళు మీకు పీడిఎఫ్ పంపిస్తారు. ఓకే ఓకే, ఇప్పుడు మనం లింక్ అంటే బయోలో ఏదైతే మనం కాల్ టు యాక్షన్ ఇచ్చామో కింద వాట్సాప్ లింక్ అని చెప్పాను కదా, వాట్సాప్ లింక్ ఎలా జనరేట్ చేస్తారు అనేది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, సో క్రోమ్ లో వెళ్ళండి. మీరు క్రోమ్ లో వెళ్ళిన తర్వాత ఏదైనా ఒక క్రోమ్ లో వెళ్ళిన తర్వాత న్యూ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. దెన్ ఇక్కడ మీరు సెర్చ్ చేయండి వాట్సాప్ షార్ట్ లింక్. వాట్సాప్ షార్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మీకు ఆప్షన్ వస్తుంది క్రియేట్ వాట్సాప్ లింక్ అని, దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ చూడండి క్రియేట్ ఫ్రీ లింక్ అని ఉంది కదా, సో దీనిపైన ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, దెన్ కస్టమర్ మెసేజ్ అనేది అడుగుతుంది. సో ఇక్కడ మీ ఒక నంబర్ వేయండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నా నంబర్ కాబట్టి నేను నా నంబర్ ఇస్తున్నాను 959156, ఇది నా నంబర్ అండి. సో ఇక్కడ మీరు ఏదైనా పెట్టొచ్చండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని, అంటే మీరు కస్టమర్ ఆ లింక్ క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి మెసేజ్ మీరు డైరెక్ట్ గా ఎలా ఇవ్వాలనుకుంటే అలా మీరు ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వాళ్ళు పెట్టాలని నేను అనుకుంటున్నాను కాబట్టి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని పెడుతున్నాను. సో దీని తర్వాత వచ్చేసి జనరేట్ లింక్ అని క్లిక్ చేస్తే ఒక లింక్ క్రియేట్ అవుతుంది. సో దీన్ని మనం కాపీ చేసుకోవాలి. ఇక్కడ ప్రివ్యూ అని కొట్టినా కానీ మీరు ప్రివ్యూకి వెళ్ళిపోతుంది, ఎలా వెళ్తుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇట్లా కస్టమర్ అనేది మనకు క్లిక్ చేశారు అనుకోండి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ డిఫాల్ట్ వాళ్ళ దగ్గర మెసేజ్ ఉంటుంది. సో అది అనేది మనం క్లిక్ చేశారు అనుకోండి, మన దగ్గరికి డిఫాల్ట్ నెంబర్ వచ్చేస్తుంది. దెన్ వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేసి వచ్చారని మనకు తెలిసిపోతుందండి. కాబట్టి మీరు ఆ లింక్ క్రియేట్ చేసుకోండి. ఓకే, సో వాట్సాప్ లింక్ క్రియేట్ చేయడం తెలిసిపోయిందండి మీకు, కనిపిస్తుందా? సో వచ్చాయి ఇప్పుడు మీకు. సో నేను ఇప్పుడు చెప్పాను కదా, అర్థమైందా మీకు లింక్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, వాట్సాప్ లింక్, దెన్ బయో ఎలా పెట్టుకోవాలి ChatGPTని వాడుకొని, రైట్? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉందండి? ఇక్కడ వరకు ఏమైనా డౌట్ ఉంటే నాకు అడగండి, సో దట్ ఐ కెన్ హెల్ప్ యూ. పద్మజ గారు ఏం అర్థం కాలేదని చెప్తే నేను పర్టికులర్ ఆ టాపిక్ గురించి చెప్తానండి. సో మీరు ఏం అర్థం కాలేదు చెప్పండి, నేను రిపీట్ చేస్తాను దాన్ని. ఏదైనా పర్టికులర్ ఈ విషయం గురించి నాకు అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి చెప్పామంటే నేను ఐ కెన్ రిపీట్. వాట్సాప్ లింక్, ఓకే. సో ఏం లేదండి, జస్ట్ మీరు ఒక ఏదైనా వాట్సాప్ లో మన ఫోన్ లో వచ్చేసి క్రోమ్ లేదా గూగుల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సర్చ్ బార్ లో మీరు క్లిక్ చేయండి వాట్సాప్ షార్ట్ లింక్ అని, మీరు నోట్బుక్ లో రాసుకోండి. వాట్సాప్ షార్ట్ లింక్ అని మీరు టైప్ చేయాలి. వాట్సాప్ షార్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్ వస్తుంది మీకు క్రియేట్ వాట్సాప్ లింక్. ఓకే, క్రియేట్ వాట్సాప్ లింక్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు స్క్రాల్ డౌన్ చేసి క్రియేట్ ఫ్రీ అని ఉంది, WA.link అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దెన్ మీకు ఇక్కడ మన టైప్ ఆఫ్ మొబైల్ నెంబర్, అంటే మన మొబైల్ నెంబర్ ఏదైతే వాడతామో ఇండియా సింబల్ పెట్టి మన నంబర్ అనేది ఇక్కడ టైప్ చేయాలండి.
సో ఇక్కడ నంబర్ టైప్ ఇచ్చిన తర్వాత మీకు కస్టమర్ ఆ లింక్ క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి మెసేజ్ ఏం షో కావాలి మీ చాట్ బాక్స్ అనేది మీరు ఇక్కడ టైప్ చేయాలి. నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని వాళ్ళు పెట్టాలని అనుకుంటున్నాను కాబట్టి నేను ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఏంటేనండి తర్వాత జనరేట్ మై వాట్సాప్ లింక్ అని ట్యాప్ చేస్తే జనరేట్ అయిపోతుంది. సో స్క్రాల్ డౌన్ చేస్తే ఇక్కడ కాపీ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. సో కాపీ పైన క్లిక్ చేస్తే అది కాపీ అయిపోతుంది. సో మీకు ఇక్కడ వాట్సాప్ పైన సెండ్ చేసి నేను చూపిస్తాను. ఈ లింక్ ఇలా ఉంటుంది కదా. సో ఈ లింక్ మీరు అక్కడ ఎక్కడైనా పే చేసుకోవచ్చు అండి. మీ వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ లేదంటే బయోలో కానీ ఎవరికైనా ఇచ్చినా కానీ ఈ లింక్ అనేది పనిచేస్తుంది. జస్ట్ ఈ లింక్ పైన ట్యాప్ చేస్తే చాలు ఆ డిఫాల్ట్ ఏదైతే మెసేజ్ ఉందో ఆ డిఫాల్ట్ మెసేజ్ మనకు వాట్సాప్ కి రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ చూడవచ్చు మీరు చాట్ బాక్స్ లో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని డిఫాల్ట్ గా వచ్చేసింది. ఆ డిఫాల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు మెసేజ్ ఇట్లా సెండ్ చేశారు అనుకోండి, వాళ్ళు ఎవరైతే పెట్టారో మీకు ఇలా వచ్చేస్తుంది. దెన్ మీరు వాళ్ళతో కనెక్ట్ అవ్వచ్చు అండ్ అక్కడ అన్ని దాని గురించి మీరు మాట్లాడుకోవచ్చు. సో వాళ్ళు అక్కడ నుంచి ఇంట్రెస్ట్ అయ్యి వచ్చారని మీరు అనుకోండి, సో మీరు ఫాలో అప్ చేసుకోవచ్చు వాళ్ళని. అండ్ మీ ఏదైతే బిజినెస్ గురించి రిగార్డింగ్ మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళతో చెప్పొచ్చు మీరు. క్లియర్ అండి? యా క్లియర్ పద్మజ గారు. వేణు గారు క్లియర్ అండి ఇప్పుడు నేను చెప్పింది? With over 20 years of research, Pranam is formulated to give you 2 times stronger enamel protection. అర్ప వేణు గారు మీకు అర్థమైందండి? సో చాట్ బాక్స్ లో వాట్సాప్ గురించి చెప్పమని చెప్పారు. క్లియర్ కదండి మీకు ఇప్పుడు? అందరికి క్లియర్ అండి ఇక్కడ వరకు? యా క్లియర్, ఓకే. సో ముందుకు వెళ్దాం. సో చెప్పాను కదండి. సో మీ నీచ్ అనేది కీవర్డ్ యూజ్ చేసుకోండి. ఎలా అంటే ఇప్పుడు డిజిటల్ కానీ అర్నింగ్ కానీ ఇలా తీసుకోకండి. సో యూజర్ నేమ్ అనేది అక్కడ మీరు మంచిగా చూసి పెట్టుకోండి. మీ ఫుల్ నేమ్ వస్తుందంటే బెటర్. సో ఎవరెవరు ఇన్స్టాగ్రామ్ కి ఏ యూజర్ నేమ్ పెట్టారో ఒకసారి నాకు చాట్ బాక్స్ లో చెప్పండి. సో ఇక్కడ చెప్పినట్లు బయో ఎట్లా ఉండాలంటే ఇక్కడ చూడొచ్చు మీరు థర్డ్ లాలో. సో హూ ఆర్ యూ అండ్ వాట్ యూ డూ అండ్ వాట్ మీరు ఏం చేస్తారు అండ్ హౌ టు డూ యూ దట్ అంటే మీరు ఎలా చేస్తారు ఆ పని అనేది. సో ఇలా ఇప్పుడు చెప్పాను కదా మీకు లైక్ 48+ స్కిల్స్ ఉన్నాయి నేర్పిస్తాము. దీని తర్వాత వచ్చేసి నా యూజర్ నేమ్ అండ్ డిజిటల్ స్కిల్ ట్రైనర్ అని, కంటెంట్ క్రియేషన్ చేస్తాను, మార్కెటింగ్ చేస్తాను, ఫ్రీలాన్సింగ్ చేస్తాను అని కూడా నేను ఇక్కడ పెట్టాను. ఓకే, సో ఇలానే ఇక్కడ రాశాను, మీరు చెక్ చేయొచ్చు. तो मेरे यूजर में ఏమేం పెట్టారు ఒకసారి నాకు టైప్ చేసి చెప్పగలరా? చాలా సార్లు 200 रुपए में 5 किलो दे दी 200 का 5 किलो ले आते हो छात्र 100 रुपए कटहर 100 रुपए सेमी is.manoj.2025 సో లాంగ్ అండి. సో మీరు ఇది ఒక మిస్టేక్ చేసినా కానీ వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేరు మీ యూజర్ నేమ్ ని. కాబట్టి tech.manoj.2025 అని కాకుండా కొంచెం షార్ట్ గా పెట్టుకోండి. కావాలంటే మీరు టెక్ మనోజ్ అని పెట్టుకోవచ్చు. tech.manoj.2025 కాకుండా జస్ట్ మీరు టెక్ మనోజ్ అని పెట్టుకోండి. ఓకే, సో ఎవరైనా సెర్చ్ చేసినా కానీ మీకు టాప్ లోనే వాళ్ళ యూజర్ నేమ్ టాప్ లో వచ్చేస్తుంది. అది కాక మీరు జస్ట్ tech.manoj.2025 అని పెట్టారనుకోండి, సో లాంగ్ అవుతుంది అండ్ ఎదుటి వాళ్ళకి చూడడానికి కూడా సో సరిగా కనిపించదు అది. ఓకే, కాబట్టి మీరు చేంజ్ చేసుకోండి. ఒకసారి వస్తే వెళ్ళాను గుడ్, లేదంటే ఒకసారి కొత్త యూజర్ నేమ్ मंडे के जाके बा साइन करे साइन और करे कौन हम ये जाते हैं नो में हो गए बन 22 को सर मंडे का आवश्यक तो नहीं हम पहले बात करो हम तो धीरे से कहते नहीं हाँ हमारे ఓకే నాగమణి గారు, సో మీరు జస్ట్ పేరు పెట్టారంటే వెళ్ళాను గుడ్ అండి. చాలా మంది నాగమణి గారు ఉంటారు కాబట్టి సో మీరు ఏదైనా ఒక మీ సర్నేమ్ కానీ ముందర ఏదైనా లేకుంటే నాగమణి స్కిల్ రిచ్ కానీ ఇలా ఏదైనా ఒక నీచ్ పెట్టుకోండి. అంటే ముందర ఏదైనా ఒక వర్డ్ పెట్టుకోండి దట్ మీరే అని గుర్తుపట్టేలాగా. ఎందుకంటే నాగమణి చాలా మంది నేమ్స్ ఉంటాయి కాబట్టి సో మీరే అని ఫైండ్ అవుట్ చేయడానికి చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి నాగమణి అని వెళ్ళండి, చాలా మంచిది. బట్ చాలా మంది ఏంటంటే సో నాగమణి పేరు పైన జస్ట్ ఉంటారు కాబట్టి సో మీరు ముందర లేదా దానికన్నా బిఫోర్ ఫ్రంట్ లో ఏదైనా ఒక స్పెల్లింగ్ లేదా ఏదైనా సర్నేమ్ పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి.
సో ఇది జస్ట్ బేసిక్ ఉందండి మనోజ్ కుమార్ గారు. సో దీన్ని కాపీ చేసి మీరు అక్కడ చాట్ జీపీటీలో పేస్ట్ చేయండి. కొంచెం నాకు ప్రొఫెషనల్ గా ఇవ్వండి. సో దట్ గివ్ వెరీ సింపుల్ అండ్ ప్రొఫెషనల్ అండి. ఓకే, దేవరకొండ పద్మజ గారు. ఓకే, రైట్ అండి, బాగుంది. సో సెర్చ్ చేసినా కానీ మీరు వచ్చేస్తారు టాప్ లో అండ్ మిమ్మల్ని గుర్తుపడతారు. ఓకే, యా మమతా గారు, ఏమైనా డౌట్ సెషన్ ఎండ్ లో చెప్పండి, ఐ విల్ హెల్ప్ యూ. సో అర్న్ యువర్ బిజినెస్, అర్న్ యువర్ డ్రీమ్. సో ఇది అంత ప్రొఫెషనల్ గా ఉండదండి. సో అర్న్ అనేది తీసేయండి. సో మీ పేరు పైన పెట్టండి శశిధర్ గారు, ఏదైతే మీ పేరు ఉందో మీ పేరు, లేకుంటే ఇట్లా అర్న్ విత్ శశిధర్ గారు ఇలా పెట్టండి. ఓకే, కానీ అర్న్ యువర్ డ్రీమ్ అంటే ఇది ఏదైతే మీకు వచ్చేసి సో ఇది థీమ్ పేజ్ కి వర్క్ అవుతుందండి. సో అర్న్ యువర్ బిజినెస్, అర్న్ యువర్ డ్రీమ్ అనేది థీమ్ పేజ్ క్రియేట్ చేసుకుంటే బాగుంటుంది. సో మీకు డైరెక్ట్ మీ పర్సనల్ కాబట్టి మీ పర్సనల్ బ్రాండ్ కోసం మీ పేరు పైన అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. ఓకే, Venu.Patel.14. సో నేను చెప్పాను కదండి ఇందాకే వాళ్ళ ఎగ్జాంపుల్ చెప్పాను. సో వేణు పటేల్ 14 ఓకే, బట్ ఇది డాట్ అనేది తీసేయండి. ఓకే, जैसा कि हमने आप सबसे कहा था कि हमारी दोस्त कंचन जहान భాస్కర్ గారు మీకు అర్థం కాలేదండి వాట్సాప్ లింక్ ది. और उसने आज हम सबको डिनर पे बुलाया। డిజిటల్ సాత్విక. ఓకే, వెళ్ళండి, గుడ్ అండి, బాగుంది. आपकी जो सहेली है वो आप किसकी पहचान है? నాని కుమార్. ఓకే, పర్లేదండి. उससे क्या फर्क पड़ता है? फर्क पड़ता है हमेशा। అఫిలేట్ విత్ శ్రావణి. ఓకే, బెస్ట్ అండి, బాగుంది. पहले से मालूम हुए कंचन और उसका परिवार ఓకే, అర్థం కాలేదు భాస్కర్ గారు, నేను రిపీట్ చేస్తున్నాను మళ్ళీ 1 మినిట్ అండి. हमारे ही अपने परिवार को सबसे ऊपर रखती है। इसलिए आज हम सबको उसके घर जाएं। और बीते कुछ दिनों से हमारे घर में जो कुछ సో పద్మజ గారు బాగుందండి, కొంచెం అర్నింగ్ ఇన్కమ్ రిలేటెడ్ కొంచెం మెన్షన్ చేయకండి. సో ప్రొఫెషనల్ గా బాగుంది. అఫిలియేట్ మార్కెటింగ్, ఫ్రీలాన్సింగ్ బాగానే ఉంది, నో ప్రాబ్లం అండి. సో భాస్కర్ గారికి ఒకసారి లింక్ అర్థం కాలేదంటే నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో భాస్కర్ గారు ఏం లేదండి, జస్ట్ మీరు ఏదైనా ఒక క్రోమ్ ని ఓపెన్ చేసుకోండి, క్రోమ్ లేదా గూగుల్, ఇక్కడ సెర్చ్ చేయండి వాట్సాప్ షార్ట్ లింక్. అందుకే మీకు అందరికీ చెప్తున్నానండి, ఒకసారి నోట్బుక్ లో రాసుకోండి వాట్సాప్ షార్ట్ లింక్. అంటే మనం లింక్ ని ఓపెన్ చేయాలి అంటే లింక్ జనరేట్ చేయాలంటే ఏ వెబ్సైట్ కి వెళ్ళాలి అంటే మీరు టైప్ చేయాలి గూగుల్లో వెళ్ళి వాట్సాప్ షార్ట్ లింక్ అనేది. ఓకే, వాట్సాప్ షార్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ క్రియేట్ వాట్సాప్ లింక్ ఏదైతే ఉందో దానిపైన ట్యాప్ చేయండి. తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ ఉంది ఆప్షన్ క్రియేట్ ఏ ఫ్రీ వాట్సాప్ లింక్. ఓకే, దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది, మొబైల్ నెంబర్ వేయండి. దెన్ కస్టమ్ మెసేజ్ ఏదైతే మీరు కస్టమ్ మెసేజ్ కస్టమర్ మీకు చేయాలనుకున్నా అంటే లీడ్ మీకు చేయాలనుకుంటున్నారు కదా, సో ఆ కస్టమ్ మెసేజ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయండి. దెన్ జనరేట్ పైన క్లిక్ చేస్తే మీకు లింక్ అనేది జనరేట్ అవుతుందండి. ఓకే, క్లియర్ అండి భాస్కర్ గారు? का खालीच का छोडेली యా, మనోజ్ గారు బాగుందండి. चाहे आपको कोई साथ दे ना दे पर आपने देना ही देगा आपके साथ। आप हमारे पास आएंगे, आप आएंगे और जिंदगी की चलाने नहीं देखिएगा। అర్నింగ్ అనేది తీయకండి, వేయకండి. అర్నింగ్ ఇన్కమ్ ఇలా ఏదైతే ఉందో సో అల్గోరిథం అనేది చాలా చేంజ్ అయినాయి మెటాది, కాబట్టి ఛాన్సెస్ అనేది చాలా బ్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి అర్నింగ్ గురించి కానీ సో మీరు అంతా పెట్టకండి. ఓకే, సో ముందుకు వెళ్దామండి. క్లియర్ అండి ఇప్పటి వరకు? అంతా క్లియర్ ఇప్పటి వరకు? సెషన్ ఏమో మధ్యలో ఎండ్ అయిపోతే మళ్ళీ రీజాయిన్ అవ్వండి, ఎందుకంటే ఈరోజు సెషన్ ఇంపార్టెంట్ కాబట్టి. థమ్స్ అప్ ఇవ్వండి అందరూ, ముందరికి వెళ్తాము. షల్ వి కంటిన్యూ? థమ్స్ అప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మెయిన్ చూసుకుంటే మనం హైలైట్స్ అండి, హైలైట్స్ మెయింటైన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో. ఎందుకంటే మనం ఏదైనా ఒక స్టోరీ పెడితే అది చాలా లాంగ్ టర్మ్ గా ఉండదు, జస్ట్ 24 అవర్స్ మాత్రమే మన హైలైట్స్ అనేది కనిపిస్తుంది, అంటే మన స్టోరీ అనేది కనిపిస్తుంది. కాబట్టి ఆ స్టోరీ ఏదైతే మనం మెయింటైన్ చేస్తామో ఆ 24 అవర్స్ దాటిన తర్వాత కూడా అది మనకు కనబడాలి, లేదంటే
పీపుల్స్‌కి కనపడాలి, వ్యూవర్స్‌కి కనిపియాలంటే మీరు హైలైట్ అనేది మెయింటైన్ చేయాలి. అది ఎలా చేయాలని నేను ఇప్పుడు చూపిస్తాను. సో 24 అవర్స్ లోపు మీరు పోవద్దంటే సో హైలైట్‌లో అనేది అది ఉండిపోతుంది. సో హైలైట్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. సో హైలైట్ అంటే అందరికీ తెలుసా ఇక్కడ? హైలైట్స్ అంటే మీకు ఐడియా ఉందండి? ఇన్‌స్టాగ్రామ్‌లో హైలైట్స్. సో నేను ఒకసారి చూపిస్తాను మీకు. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసిన తర్వాత మీ స్టోరీ ఏదైతే ఉంటుంది కదా ఇలా. సో ఈ స్టోరీ మీరు హైలైట్ చేయాలనుకుంటే 3 డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ హైలైట్ అనే ఆప్షన్ ఉంటుంది. హైలైట్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏ రాలో పెట్టాలనుకుంటున్నారో సో ఇవన్నీ మీకు ఉండవు ఇప్పుడు. సో ఐ థింక్ కొందరు పెట్టుంటారు. సో ప్లస్ ఐకాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు హైలైట్ గురించి రాయొచ్చు. ఇది ఏం పర్పస్ మీరు స్టోరీ పెడుతున్నది. సో ఇది ట్రైనింగ్ కాబట్టి ట్రైనింగ్ అని పెడతాను. దీని తర్వాత ఇది యాడ్ చేసిన తర్వాత సో ఇక్కడ అయిపోతుంది. ఇదొక క్రియేట్ అయిపోతుంది. ఓకే. సో ఇది చూసేప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు ఫస్ట్ ఇక్కడ ట్రైనింగ్ అనే ఆప్షన్ వచ్చేసింది ఇక్కడ. సో ఇక్కడ స్టోరీ ఇక్కడ 24 అవర్స్ తర్వాత అయిపోయినా కానీ సో ఇక్కడ మీకు హైలైట్స్‌లో అనేది మీ స్టోరీ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఓకే. సో లేదు సార్ ఇంతకుముందు మేము అర్నింగ్ చేసాము, స్టోరీలు పెట్టాము అండ్ ప్రీవియస్ చాలా స్టోరీస్ పెట్టాము. అవి ఎలా పెట్టాలంటే సో ఇక్కడ మీరు లాస్ట్‌లో న్యూ అని క్లిక్ చేయాలి. న్యూ అని క్లిక్ చేసిన తర్వాత ప్రీవియస్ ఏదైతే స్టోరీస్ పెట్టారో మీరు ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఉంటాయండి. ఓకే. ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఎస్టర్డే నేను ఒక వంశీ బ్రదర్ రెడ్డి తెలిసి ఉండొచ్చు మీకు. వీళ్ళని కలిశాను. లాస్ట్ 24 అవర్స్ అయింది కాబట్టి సో ఈ యొక్క స్టోరీ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో ఆయన నాకు హైలైట్ మెయింటైన్ చేయడానికి ఆప్షన్ వస్తుందండి. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మీరు. సో ఇలా మీరు స్టోరీ అనేది పెట్టుకోవచ్చు. ఆఫ్టర్ 24 అవర్స్ అయినా కానీ మీ స్టోరీ అనేది విజిబుల్ ఉంటుంది. అది కూడా హైలైట్స్‌లో. ఓకే. సో ఇప్పుడు నేను ఇది పెట్టదలుచుకోలేను కాబట్టి సో ఇది రిమూవ్ చేసేస్తున్నాను నేను. సో ఇది మీరు రిమూవ్ కూడా చేసేయచ్చు అండి. ఏదైతే స్టోరీ పెడతారు కదా అది మళ్ళీ మీరు రిమూవ్ కూడా చేసేయచ్చు. ఓకే. ఓకేనండి. క్లియర్ అండి ఇప్పటి వరకు మీకు? ఇప్పటి వరకు క్లియర్ అండి? ఒకసారి థమ్స్ అప్ చెప్పండి. క్లియర్ అయితే నాకు క్లియర్ అని థమ్స్ అప్ ఇవ్వండి. యా. ఓకే ముందుకు వెళ్దాం. సో ఇది నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్. సో ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. సో అప్డేట్ కోసం అండ్ ఎవరైనా మీరు స్టోరీ రికార్డింగ్ చేసి స్టేటస్ పెట్టి మెన్షన్ చేయాలనుకున్నా సో ఈ ఒక ఐడికి నాకు మెన్షన్ చేయొచ్చు. ఓకే. గణేష్ ప్రేమ్ చవాన్. సో ఇప్పుడు మీకు బయో అవన్నీ ప్రాక్టికల్స్ గా చెప్పాను కదా. సో అందరికైతే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేయడానికి వస్తుంది కదండి. క్రియేట్ చేయాలి మీకు అందరికీ ఐడియా ఉంది కదా. कृष्ण जी का अपना बिजनेस मॉडल ऐसा बनाइए जो आत्मनिर्भर भारत को मजबूती देता। ఎవరికైనా రాదండి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి అంటే కొత్తగా క్రియేట్ చేయడానికి? इंडिया पर मैन्युफैक्चरिंग पर कितना बल। थैंक यू शशिधर गारू। हम शिप से शिप तक भारत में बनाना चाहते हैं और आपकी ईज ऑफ डूइंग बिजनेस के लिए हम लगातार హజీరా గారు ఒకసారి మీ మెంటర్‌తో కాంటాక్ట్ అవ్వండి. సో సపోర్ట్ లేకపోతే మీరు ఒకసారి కస్టమర్ సపోర్ట్‌తో మాట్లాడొచ్చండి. అందరికీ అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చు కదండి. ఓకే. అకౌంట్ క్రియేట్ చేయడం వచ్చా అంటే సో నో ప్రాబ్లమ్ అండి. సో నేను క్రియేట్ చేసి చూపించాల్సిన అవసరం ఉండదు. సో ఏదైతే క్రియేట్ చేసిన తర్వాత మీరు ఫాలో అయ్యేది ఒక్కటే బయో అనేది మెయిన్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే నేను చాట్‌జీపీటీ వాడుకొని మీకు చూపించానో సో అలానే మీరు రీడ్ చేసుకొని మీ ఒక బయో అనేది క్రియేట్ చేసుకోండి. అండ్ వాట్సాప్ షార్ట్ లింక్ ఏదైతే మీకు క్రోమ్‌లో వెళ్ళి చూపించానో అది మీరు బయోలో పెట్టుకోండి. అది ఎలా పెట్టుకోవాలో మీకు చూపిస్తాను నేను ఒకసారి. सॉरी दादा मैं माता को जवाब दे देना रह नहीं पाया। आपके कुछ दिन के लिए आपको छोड़ के गए थे कि माता अपनी मनमानी करे और उनकी सारी बातें मानी हो। लेकिन ये मौका भी मेरे साथ शादी कर लिया और दूसरा
మీరు గూగుల్లో వెళ్ళి ప్లే స్టోర్లో కూడా మనం తీసుకోవచ్చు చాట్ జీపీటీ అనేది. నేను ఒకసారి మీకు చూపిస్తాను. చాట్ జీపీటీలో మీరు సెర్చ్ చేయొచ్చు. ఇక్కడ చాట్ జీపీటీ అని ఓకే, మనము ప్లే స్టోర్లో చాట్ జీపీటీ సెర్చ్ చేస్తే మీకు యాప్ అనేది ఉంటుంది. సో మీరు ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ అని చూపిస్తుంది. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత వచ్చేసి మీకు సైనింగ్ అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ అకౌంట్ ఏదైతే మీరు జీమెయిల్ ఉందో ఆ జీమెయిల్ నుంచి లాగిన్ అవ్వండి. సో జీమెయిల్ నుంచి లాగిన్ అయిన తర్వాత మీకు ఫ్రంట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇలా ఉంటుంది మీకు. ఓకే, సో ఇక్కడ మీరు ఏదైనా అడగాలనుకుంటే సో ఇక్కడ మీరు ఏదైతే మీకు ఉందో మీకు ఏం అవసరం ఉందో దాన్ని బట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసినారంటే సో మీకు అనేది ఇక్కడ ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, और इसको वो कहाँ पर है वो कोई नहीं था वही था और फिर भी सुबह वो पता चला క్లియర్ అండి. లేకుంటే మీకు క్రోమ్లో కూడా మీరు చేయొచ్చు. క్రోమ్లో చూపిస్తాను ఒకసారి. మీరు యాప్ డౌన్లోడ్ చేయకుండా జస్ట్ క్రోమ్లో కూడా మీరు వాడొచ్చు. సో క్రోమ్లో ఎలా చేయాలో చూపిస్తాను. సో క్రోమ్లో వెళ్ళి జస్ట్ మీరు ఏదంటే చాట్ జీపీటీ అని సెర్చ్ చేయండి. చాట్ జీపీటీ సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే ఉంటుందో సెకండ్ లేకుంటే ఫస్ట్ ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు. సో చాట్ జీపీటీ పైన ట్యాప్ చేసిన తర్వాత సేమ్ యాప్లో ఎలా అయితే వచ్చిందో సో ఇక్కడ కూడా అలాగనే వస్తుంది. సో ఇక్కడ కూడా మీరు అలానే యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ లాగిన్ అవ్వమంటే లాగిన్ కావచ్చు, లేదా అలా కూడా వాడవచ్చు. సో లాగిన్ అవుతే మీకు ఫ్యూచర్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మీరు ఏం అడిగినా కానీ ఇక్కడ మీకు క్వశ్చన్కి అనేది ఆన్సర్ ఇస్తుంది చాట్ జీపీటీ. ఓకే, సో మీకు తగినట్లు అది మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. క్లియర్ అండి చాట్ జీపీటీ? తరుణ్ గారు ఒకసారి మెంటర్తో మాట్లాడండి, లేదా కస్టమర్ సపోర్ట్తో మాట్లాడండి. ఓకే, లేదా మీరు ట్రైనింగ్ కంటిన్యూ అటెండ్ అవుతుండండి ఇప్పుడు నుంచి. సో ఇది సెకండ్ ట్రైనింగే కదా. సో ముందు నేను కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. అండ్ అర్నింగ్ రిలేటెడ్ కూడా నేను అప్కమింగ్ ట్రైనింగ్స్లో మాట్లాడతాను. ఓకే, ఓకే శశిధర్ గారు మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? జస్ట్ వెయిట్ అండి, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో మీరు ఏదైనా క్రోమ్ అనేది ఓపెన్ చేసుకోండి, అంటే ఐ మీన్ గూగుల్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేయండి చాట్ జీపీటీ. ఓకే, చాట్ జీపీటీ సెర్చ్ చేసిన తర్వాత ఏదైనా మీరు ఒక ఫస్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చాట్ జీపీటీ పైన ట్యాప్ చేయండి. సో ఫ్రంట్ రా అనేది ఇట్లా ఉంటుంది మీకు. సో ఇక్కడ ఏదైనా మీరు సెర్చ్ చేయొచ్చు. లైక్ నేను ఇందాక చెప్పాను కదా మీకు అఫిలియేట్ గురించి. లైక్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గణేష్ ప్రేమ్ చవాన్. ఐఎమ్ ఏ అఫిలియేట్ మార్కెటింగ్. I promote digital skills courses, digital courses. Give me bio for Instagram. ఇలా సెర్చ్ చేసి మీరు ఇచ్చేస్తే సో మీకు బయో అనేది వెంటనే అది ఇచ్చేస్తుందండి. ఇక్కడ చూడవచ్చు మీరు ఇట్లా గణేష్ ప్రేమ్ చవాన్ అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ కోర్స్ ప్రమోటర్ హెల్పింగ్ యూ లర్నింగ్ అండ్ అర్నింగ్ ఆన్లైన్ DM ఫర్ టాప్ అర్నింగ్ కోర్సెస్ అండ్ గైడెన్స్. సో ఇలా మల్టిపుల్ వస్తాయి. సో మీకు తగినట్లు ఏదైనా చూసుకొని మీరు అఫిలియేట్ అనే కాదు, సో మీరు కంటెంట్ చేస్తున్నా కానీ వేరే ఏదైనా మీరు వేరే ప్రొఫెషనల్ ఉన్నా కానీ వేరే అకౌంట్ ఉన్నా కానీ దాని తగినట్లు ఏదైతే నేను ఇక్కడ ఇచ్చానో అఫిలియేట్ మార్కెటింగ్ ఐ ప్రమోట్ డిజిటల్ కోర్సెస్ అని అక్కడ మీ యొక్క ప్రొఫెషనల్ ఏదైనా కానివ్వండి. సో దానికి తగ్గట్లు మీరు అక్కడ టైప్ చేసినట్లయితే దాని తగ్గట్టే మీకు ఇక్కడ భయం అనేది అలా వస్తుంది మీకు. ఓకే, క్లియర్ అండి? संभाल के लेके जाना कहाँ QR कोड पे पैसा नहीं बा? हेलो आप ही खाने बोल रहे थे
तो अब जा जिंदगी निकलेगा पूरे कॉन्फिडेंस के साथ क्या తరుణ్ గారు మీరు ప్రాపర్గా ట్రైనింగ్ తీసుకోండి అండ్ బేసిక్ ట్రైనింగ్ అటెండ్ కండి. సో బేసిక్ ట్రైనింగ్ మీకు అర్థమైంది అండ్ కంపెనీ ప్రొఫైల్ మొత్తం అర్థమైందంటే సో మీరు లీడ్స్ పైన పని చేయండి. సో లీడ్స్ పైన మీకు లీడ్స్ గురించి అంత అవగాహన లేదంటే సో ట్రైనింగ్ అనేది ప్రాపర్గా తీసుకోండి. ఓకే మమతా గారు, అఫిలియేట్ కాకుండా మీకు ఫ్రీలాన్సింగ్ పైన ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఫ్రీలాన్సింగ్ అనేది బయట కూడా చేయొచ్చు అండి. కంపెనీ కాకుండా బయట మీరు క్లయింట్స్ తీసుకోవచ్చు. ఏదైతే మీకు నీడ్స్ వస్తుందో ఏదైతే మీకు కోర్స్ నేర్చుకున్నారు కదా మీరు, లైక్ వీడియో ఎడిటింగ్ కానీ సో డిజిటల్ మార్కెటింగ్ ఏదైతే మీరు స్కిల్ లో ఎక్స్పర్ట్ అయ్యారో ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఆ క్లయింట్ ఫైండ్ అవుట్ చేసుకొని సో ఆ క్లయింట్ దగ్గర మీరు జనరేట్ చేయొచ్చు అండి. ఓకే, సో నేను అఫిలియేట్ కన్నా ఎక్కువ నేను ఫ్రీలాన్సింగ్ పైన అర్నింగ్ చేశాను అనమాట. సో ఫ్రీలాన్సింగ్ అనేది కూడా మీరు చాలా ఈజీగా చేసుకోవచ్చు, అది కూడా ఇంటి నుంచి. సో మొబైల్ త్రూ కూడా చేసుకోవచ్చు. వీడియో ఎడిటింగ్ ఇప్పుడు ఒక వీడియో ఎడిటింగ్ క్లయింట్కి చేసి వాళ్ళ అన్నా కానీ 700, 900, 1200 దాదాపు ఛార్జ్ చేస్తారు జస్ట్ 1 minute వీడియో ఎడిట్ చేసి ఇవ్వడానికి. దట్ ఫ్రీలాన్సింగ్గా చేస్తూ ఆ వీడియో ఎడిటింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకోండి, స్కిల్ రిచ్ కోర్స్ తీసుకున్నారు ఆల్రెడీ కాబట్టి దాంట్లో ఉన్న కోర్సెస్ నేర్చుకోండి. అక్కడ ఉన్న కోర్స్ అన్ని దానికి మీరు ఫ్రీలాన్సింగ్ మాక్సిమం కోర్సెస్ గురించి మీరు చేయొచ్చు. అది ఇంకా డిసైడ్ కాలేదండి, సో మీకు తొందరలోనే అప్డేట్ ఇస్తారు. తరుణ్ గారు, మీరు సపోర్ట్ టీమ్ తో మాట్లాడండి. ఓకే, పద్మజ గారు, ఇన్స్టాగ్రామ్ హైలైట్ ఏం అర్థం కాలేదండి మీకు? సో మమతా గారు ఫ్రీలాన్సింగ్ చేస్తారు అండ్ వీడియో ఎడిటింగ్ చేస్తారు. ఓకే, నైస్ అండి. సో మీరు ఓన్గా పెడితే మీకు గ్రో అవ్వడానికి కొంచెం టైం పడుతుందండి. సో అక్కడ నుంచి మళ్ళీ మానిటైజ్ అవ్వాలి అండ్ మనకు ఇన్స్టాగ్రామ్ ఫాలో అది సబ్స్క్రైబ్లో కూడా మనకు గ్రో అవ్వాలంటే రీసెంట్గా మీరు వీడియో అనేది పెట్టి ఉండాలండి. సో గ్రో అయిందంటే వెల్ అండ్ గుడ్ అండి. అక్కడ నుంచి లీడ్స్ కూడా మీకు చాలా వస్తుంటాయి ఆల్రెడీ ఐ థింక్. సో మీకు అక్కడ నుంచి కాకుండా ఫ్రీలాన్సింగ్గా కూడా మీకు మనీ ఎర్నింగ్ చేయాలనుకుంటే సో మీరు క్లయింట్ని ఫైండ్ అవుట్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్లో కానీ లేదంటే ఆఫ్లైన్ మార్కెటింగ్లో కానీ మీరు వెళ్ళి కస్టమర్ అనేది అంటే క్లయింట్ని వెతకండి. ఓకే, ఆ క్లయింట్తో పాటు మీరు మీ వర్క్ అనేది చూపించారనుకోండి, ఆ చూపించిన వర్క్ నచ్చితే వాళ్ళు మీ దగ్గర సర్వీస్ అనేది తీసుకుంటారు. ఆ వీడియో ఎడిటింగ్ లేదంటే ఒకసారి 1-2 వాళ్ళకు మీరు యాజ్ ఎ ఫ్రీగా మీరు ఎడిట్ చేసి ఇవ్వండి వాళ్ళకు. లైక్ ఎగ్జాంపుల్గా డెఫినెట్ మీరు ఇన్కమ్ అనేది వాళ్ళకి చెప్పొచ్చు. నేను ఒక వీడియో ఎడిటింగ్కి 400 తీసుకుంటాను, 600 తీసుకుంటాను. మీ కెపాబిలిటీ బట్టి దాన్ని అర్నింగ్ అనేది మీరు చేసుకోవచ్చు అండి. సో కస్టమర్ పే చేస్తుందంటే వెరీ నైస్ అండి. ఓకే, మానిటైజ్ అయింది, గుడ్ అండి, థ్యాంక్ యూ. రీల్ ఎలా హైలైట్ చేయాలి? సో హైలైట్ అంటే మీరు ఇన్స్టాగ్రామ్ స్టోరీ హైలైట్ అంటున్నారండి పద్మజ గారు? पहले मैं जब भी आइसक्रीम खाता था तो मुझे आंखों में झंझनाहट महसूस होती, जिसकी वजह से मैंने आइसक्रीम खाना छोड़ दिया. मैंने सोचा कि अपने आप चली जाएगी, पर ये बढ़ती चली. तब मेरे डेंटिस्ट ने समझाया कि दांतों की ऊपरी మనోజ్ గారు, అర్నింగ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే చూడండి, మీరు 2 టైప్గా ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి మీకు అఫిలియేట్ మార్కెటింగ్ అని ఉంటుంది అండ్ సెకండ్ వచ్చేసి ఫ్రీలాన్సింగ్ ఉంటుందండి. ఓకే, సో మీకు అర్నింగ్ కావాలంటే ఫ్రీలాన్సింగ్ అని ఒకటి చేయాలి, లేదంటే అఫిలియేట్ అని ఒకటి చేయాలి. రెండిట్లో ఒకటి చేస్తే మీకు అర్నింగ్ అర్థం అవుతుంది. సో మీరు ఫ్రీలాన్సింగ్ ఎలా చేస్తారంటే ఏదైతే మీరు ఇక్కడ స్కిల్ రిచ్లో కోర్సెస్ తీసుకున్నారో దాంట్లో ఏదైనా కోర్స్ నేర్చుకోండి. లైక్ వీడియో ఎడిటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్, ఫేస్బుక్ యాడ్, ఇలా ఏదైనా ఒక కోర్స్ నేర్చుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఆ కోర్స్ని మాస్టర్ అయ్యాక మీరు క్లయింట్ని పట్టుకుని అంటే ఎవరిదైనా క్లయింట్ తీసుకొని సో వాళ్ళకి మీరు పని చేసి ఇచ్చారనుకోండి, వీడియో ఎడిటింగ్ కానీ ఏదైనా పోస్టర్ డిజైన్ చేసి ఇచ్చారనుకోండి, ఆ పని కోసం మీకు వాళ్ళు పే చేస్తారండి. దీన్ని మనం ఫ్రీలాన్సింగ్ అంటామండి. ఓకే,
సెకండ్ వచ్చేసి అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే సింపుల్ అండి. ఏదైతే ఇప్పుడు మీరు కోర్స్ తీసుకున్నారో దాన్ని మీరు సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కానీ, మీ వాట్సాప్లో ప్రమోట్ చేయడం కానీ ఇలా చేయాలి. సో మీకు అక్కడ అఫిలియేట్ లింక్ అనేది మీ డాష్బోర్డ్లో ఉంటుంది. మీరు లాగిన్ చేసిన తర్వాత మీకు వస్తుంది, మీకు ఐడియానే ఉంటుంది. సో ఆ లింక్ త్రూ ఎవరికైనా మీరు ప్రమోట్ చేశారనుకోండి, చాలా మంది వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఫ్రీలాన్సింగ్ గా చేయాలని, గ్రాఫిక్ డిజైనింగ్ నేర్చుకోవాలని ఉంటుంది, ఫేస్బుక్ యాడ్ నేర్చుకోవాలని ఉంటుంది. సో బయట చాలా పైసలు అంటే అమౌంట్ అనేది స్పెండ్ చేయాల్సి వస్తుంది. బయట ఒక్క కోర్స్ తీసుకోవాలంటే ఫేస్బుక్ యాడ్ కానీ లేదంటే వీడియో ఎడిటింగ్ అని అంటే 20,000, 30,000, 35,000 అనేది ఛార్జ్ చేస్తారండి మన తెలంగాణ, హైదరాబాద్ లో. సో ఇప్పుడు మనం స్కిల్ రిచ్ లో అనేది చాలా అఫోర్డబుల్ ప్రైస్ లోనే మనం ఇస్తున్నాం అన్నమాట. సో 3,000, 4,000, 5,000, 6,000, 10,000 లోపే మనకు కోర్సెస్ అనేది అవైలబుల్ ఉన్నాయి స్కిల్ రిచ్ లో. కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ మీకు ఫ్యామిలీస్ లో కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, సో నేను ఆల్రెడీ కంపెనీలో ఎన్రోల్ ఉన్నాను. సో నా దగ్గర కూపన్ కోడ్ ఉంటుంది, లేదా అఫిలియేట్ లింక్ ఉంటుంది. మీకు తక్కువ బడ్జెట్ లోనే మీకు ఇక్కడ కోర్సెస్ అనేది అవైలబుల్ ఉంటుందని ఆ లింక్ వాళ్ళకి ఇచ్చారనుకోండి, దాని త్రూ వాళ్ళు ఎన్రోల్ అయితే మీకు అప్పుడు కమిషన్ వస్తుందండి. దీన్ని మనం అఫిలియేట్ మార్కెటింగ్ మోడల్ అంటాం. ఓకే, సో ఇలా చేసి మీరు అర్నింగ్ చేయొచ్చు, లేదా ఫ్రీలాన్సింగ్ చేసి కూడా అర్నింగ్ చేయొచ్చు. ఓకే, లేదండి ఇక్కడ వరకు? నాని గారు, కన్సిస్టెంట్ గా మీరు పోస్టర్స్ అనేది, రీల్స్ అనేది పెడుతూ ఉండాలండి. సో వన్ డే విల్ గ్రో అండి. ఓకే, సో మనం ఎప్పుడో ఒకసారి రీల్స్ పెడితే కాదు. సో కన్సిస్టెంట్ గా మీరు రెగ్యులర్ గా రీల్స్ పెడుతున్నారంటే సో డెఫినెట్లీ సో అక్కడ మనకు గ్రోత్ అనేది కనిపిస్తుందండి ఇన్స్టాగ్రామ్ లో. సో కంపెనీలో ఐ థింక్ ఇంకా స్టార్ట్ కాలేదండి ఫ్రీలాన్సింగ్. సో మీరు ఫ్రీలాన్సింగ్ చేయాలనుకుంటే సో మీరు ఏ స్కిల్స్ లో ఎక్స్పర్ట్ అయ్యారో సో మీరు చెప్పొచ్చు. లేదంటే నేను కూడా చాలా ఫ్రీలాన్సింగ్ క్లయింట్స్ తో వర్క్ చేస్తున్నాను. సో మీ స్కిల్స్ ఏదైతే ఉందో సో నాకు చెప్పండి. సో నాకు ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి. సో మీ వర్క్ నాకు నచ్చినట్లయితే సో ఐ కెన్ ప్రొవైడ్ యూ 2 ప్రాజెక్ట్స్. ఓకే, సో క్లయింట్స్ ప్రాజెక్ట్స్ అనేది నేను ఇస్తాను. సో మీరు గ్రాఫిక్ డిజైన్ చేయగలుగుతారా, ఎడిటింగ్ చేయగలుగుతారా, లేదంటే ఫేస్బుక్ యాడ్ రన్ చేయగలుగుతారా, నాకు ఒకసారి డిఎం చేయండి. సో నేను అనేది మీకు ప్రాజెక్ట్ ఇస్తాను. సో దాన్ని బట్టి మీ పనిని బట్టి నేను అనేది మనీ పే చేస్తానండి మీకు. ఓకే, సో మీరు ఫ్రీలాన్సింగ్ ఈజీగా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. పద్మజ గారు, మీరు రీల్ ఎలా హైలైట్ చేయాలంటే మీరు రీచ్ అంటే ఎలా ఇచ్చేయాలి, రీచ్ ఎలా పెంచుకోవాలి అంటున్నారా, లేదంటే స్టోరీ హైలైట్ గురించి చెప్తున్నారా? యా దేవి గారు, ఆఫ్టర్ సెషన్ పీడిఎఫ్ అనేది మీకు వచ్చేస్తుందండి. ఓకే, స్టోరీ హైలైట్ గురించి నేను చెప్తానండి, 1 minute. చాట్‌జిపిటీలో ఏముండదండి శశిధర్ గారు, జస్ట్ మీరు చాట్‌జిపిటీ అని సెర్చ్ చేసిన తర్వాత మీకు అక్కడ ఏదైతే మీరు ఈమెయిల్తో లాగిన్ అయ్యారో గూగుల్లో అటాచ్ ఉందో ఆ ఈమెయిల్ ఐడి మీరు డైరెక్ట్ గా దాంతో సైన్ అప్ అవ్వచ్చండి. ఓకే, ఫ్రీలాన్సింగ్ ఏం యాప్ అనేది ఉండదండి, వెబ్సైట్ ఉంటుంది, అప్వర్క్ అని ఉంటుంది, ఫైవర్ అని ఉంటుంది. సో దాంట్లో వెళ్ళి చేయొచ్చు. లేదంటే మీకు ఏదైనా మీ స్కిల్లో ఎక్స్పర్ట్ ఉన్నారంటే నాకు డిఎం చేయండి ఇన్స్టాగ్రామ్ లో, గణేష్ ప్రేమ్ చివన్ అనే ఐడిలో. సో నేను ఏదైనా నా దగ్గర ప్రాజెక్ట్ పెండింగ్ లో ఉంటే సో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకే, నాగమణి గారు, సో పోస్టర్ డిజైన్ గురించి చెప్పాలంటే సో అది సో ముందర రాబోయే సెషన్స్ లో మనం చెప్తామండి. సో ఇప్పుడు మనం టైం పడుతుంది ఇప్పుడు. సో ఇది బేసిక్ ట్రైనింగ్ వెళ్తున్నాం కాబట్టి సో బేసిక్ ట్రైనింగ్ తర్వాత మనకు స్టెప్ బై స్టెప్ వేరే వేరే ట్రైనింగ్ తీసుకుంటాము. లైక్ మనం గ్రాఫిక్ డిజైన్ కానీ ఫేస్బుక్ యాడ్, వీడియో ఎడిటింగ్ సపరేట్ కోర్సెస్ అంటే అప్కమింగ్ ట్రైనింగ్స్ లో వస్తాయండి. ఓకే, అవునండి ఐశ్వర్య గారు, thumbnail ఎడిటింగ్ కూడా నేర్పిస్తాం. డిజిటల్ ఎమ్స్ గారు, సో సస్పెండ్ కాకుండా అదే చెప్పాను కదండి. సో అర్నింగ్ రిలేటెడ్ కానీ సో మార్కెటింగ్ రిలేటెడ్ కానీ సో జీరో ఇన్వెస్ట్మెంట్ ఇలా పెట్టారనుకోండి, కొంచెం మెటా యాడ్ అనేది చాలా చేంజెస్ అయింది కాబట్టి సో మీరు ఇవన్నీ జాగ్రత్త పడాలి. అండ్ కస్టమర్ కంటే ఎవరైతే మెసేజెస్ చేస్తున్నారో మీరు లీడ్స్ కి వాళ్ళకి ఎన్ నెంబర్ ఆఫ్ మెసేజ్ కాపీ పేస్ట్ చేయడం కానీ ఒకే మెసేజ్ మళ్ళీ మళ్ళీ పెట్టడం కానీ సో ఇలాంటివి చేయకండి. సో సస్పెండ్ కాకుండా ఉంటుంది. ఓకే, అండ్ మల్టిపల్ డివైస్ లో కూడా లాగిన్ కాకండి మీ ఒక ఇన్స్టాగ్రామ్. సో ఝాన్సీ భారత్ గారు, సో మీకు వీడియో ఎడిటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మన కోర్సెస్ లో అవైలబుల్ ఉంటుంది. సో మీ ఐడి లాగిన్
తర్వాత మీకు ఎడిటింగ్ సో దాంట్లో వెళ్ళి మీకు అక్కడ కోర్సెస్ ఆల్రెడీ అప్లోడెడ్ ఉన్నాయి. సో అక్కడ వెళ్ళి మీరు నేర్చుకోండి ఫస్ట్. ఓకే, దెన్ మీరు ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు అండి. అండ్ మీ యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కోసం మీరు ఓన్గా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. Gracias.